పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం ఒక అద్భుతమైన పెయింటింగ్స్, అందమైన చిత్రాలతో దర్శనమిస్తుంది. అంగన్వాడీ కేంద్ర భవనానికి ఇటీవల నూతన పెయింటింగ్స్ తో పాటు అందమైన చిత్రాలను గీయించారు. ఇక్కడ దాదాపు 20 మంది చిన్నారులు ప్రతిరోజు హాజరు కావడం జరుగుతుంది. ఈ అద్భుతమైన పెయింటింగ్స్, మెనూ ప్రకారం వండే వంటకాలు, చదువు చెప్పే టీచర్స్ ఇవన్నీ చక్కగా ఉంటే ఇంకేం కావాలి. చిన్నారులకి ఆహ్లాదం, ఆనందంతో విద్యనందిస్తున్నారు. ఇది వరకు పిల్లలకి స్లేట్ పైన ఏబిసిడీలు 1 2 3లు నేర్పించడం జరిగేది. కానీ ఇప్పుడు ప్రియదర్శిని బుక్స్ ద్వారా వీక్లీ పోయమ్స్, కథలు నిర్వహించడం జరుగుతుంది. అంగన్వాడీ టీచర్ పిల్లలే కాదు, వారి తల్లిదండ్రులు కూడా అంగన్వాడీ కేంద్రం చాలా ఆహ్లాదంగా ఉందని, తమ పిల్లలు ఇంట్లో కన్నా స్కూల్లోనే ఎక్కువగా ఉంటామని చెబుతున్నారని అంటున్నారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం ఒక అద్భుతమైన పెయింటింగ్స్, అందమైన చిత్రాలతో దర్శనమిస్తుంది. అంగన్వాడీ టీచర్ ఎం విమల సిటీ న్యూస్ తో మాట్లాడుతూ, ఇటీవల నూతన పెయింటింగ్ వేయించి వాటిపై చిత్రాలు గీయించామని తెలిపారు. ఈ అంగన్వాడీ కేంద్రాన్ని చూస్తే చాలా అందంగా ఉందని చిన్నారులు చెబుతుంటే తనకి చాలా ఆనందం వేస్తుందని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎలక్ట్రిషియన్ వర్క్స్ నూతన పెయింటింగ్స్, చిత్రాలను గీయడం జరిగిందని, ఇక్కడ ఉన్న చిన్నారులకి ఏబిసిడీలు 1 2 3తో పాటు కథలు, పోయమ్స్ చెప్పడం జరుగుతుందని, ప్రియదర్శిని బుక్స్ ని చిన్నారులకి బోధించడం జరుగుతుందని, వాటిని ఎంతో చక్కగా విని పిల్లలు వారి పేరెంట్స్ కు ఇంటి దగ్గర చెబుతున్నారని, మరింత మంది చిన్నారులు మా అంగన్వాడీ కేంద్రానికి వచ్చేలా కృషి చేస్తున్నామని, సమ్మర్ తర్వాత రాబోయే రోజుల్లో దాదాపు 50 మంది పిల్లలు అంగన్వాడీ కేంద్రానికి రానున్నారని